వివేకానంద రెడ్డి గారికి కూడా ఎన్నో వీక్నెస్లు, ఆ వీక్నెస్లు బయటపడకూడదు. అంత గొప్ప వ్యక్తికి ఆయన బతికిన బతుక్కు, ఆయన చేసినటువంటి సేవలకు ఆయనలో ఉన్నటువంటి వీక్నెస్లు బయటపడితే ఆయన ఇమేజ్ మసకబారుతుంది. ఆయన ప్రజలలో ఆయన యొక్క ఇమేజ్ పలచన పడకూడదు అని చెప్పి ఇంత గౌరవంగా వాళ్ళు మీ నాన్నకు విలువ ఇస్తే, మీ నాన్న చేసేటువంటి వివేకానంద రెడ్డి గారు చేసేటువంటి వీక్నెస్ లు బయటపడకూడదని వాళ్ళకు ఉన్నటువంటి కష్టాలంతా వాళ్ళ మీద పెట్టుకొని, అవమానాలు వాళ్ళు భరిస్తూ, కష్టాలు వాళ్ళు భరిస్తూ, జైళ్లకు వాళ్ళు తిరుక్కుంటూ, కోట్ల చుట్టూ వాళ్ళు తిరుక్కుంటూ మీ పేరు మసకబారకూడదని ప్రయత్నం చేస్తా ఉంటే ఏందమ్మా ఈ చౌకబారు ప్రచారం? కమలా గారు అనేక ఆరోపణలు జగన్మోహన్ రెడ్డి గారి మీద, అదే రకంగా అవినాష్ రెడ్డి గారి మీద చేయడం, దాంట్లో కూడా ఆయన మాట్లాడుతూ ప్రతి సందర్భంలో అవినాష్ రెడ్డి గారిని, జగన్మోహన్ రెడ్డి గారిని తప్పులు పెడుతూ, మీ చేతిలో మీడియా ఉందని చెప్పి, మీ చేతిలో పత్రికలు ఉన్నాయని చెప్పి ఇష్టానుసారం మీరు మా మీద అద్భుతాలు చెప్తారనేటువంటి విషయం మాట్లాడింది. ఈ సందర్భంగా షర్మిల గారికి గుర్తు చేస్తున్నా, ఈ రోజు ఈనాడు పేపర్ చూడు, ఈ రోజు ఆంధ్రజ్యోతి పేపర్ చూడు, ఏ రోజు నువ్వు కన్స్ట్రక్టివ్ గా మాట్లాడేటువంటి విధానాలకు ఎప్పుడు కూడా కవరేజ్ ఇవ్వరు. ఇప్పటికీ దాదాపు ఈ సోదరి మనులిద్దరికి, మన ప్రీతమ్మ కావచ్చు, లేకుంటే షర్మిలమ్మ కావచ్చు, అనేక సందర్భాల్లో హెడ్ లైన్స్ లో, ఫ్రంట్ పేజీలో, ఆంధ్రజ్యోతిలో గాని, ఈనాడులో గాని ఎప్పుడు ప్రకటన వచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఇమేజ్ ను డ్యామేజ్ చేయడం కోసం, అవినాష్ రెడ్డి గారి ఇమేజ్ ను డ్యామేజ్ చేయడం కోసం వివేకానంద రెడ్డి హత్యను వాళ్ళకు ఆపాదిస్తూ చేసేటువంటి ప్రకటనలు తప్ప ఏమైనా ఉన్నాయా అని చెప్పి ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తున్నా. ఏమమ్మా షర్మిలమ్మ, నువ్వు చెప్పు, ఇప్పుడు పత్రికలు నీ పక్కన ఉన్నాయా, పత్రికలు జగన్మోహన్ రెడ్డి వైపు ఉన్నాయా, లేకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు ఉన్నాయా? ఇప్పటికీ కొన్ని వందల సార్లు ఈనాడు పేపర్ లో హెడ్ లైన్స్, ఆంధ్రజ్యోతిలో హెడ్ లైన్స్, మీకు కావాల్సినటువంటి ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో, టీవీ5 లో ప్రత్యేకమైనటువంటి ప్రసారాలన్నీ మీ ప్రెస్ మీట్ పెడితే వస్తాయి. ఇప్పుడు వస్తాయి. రాజశేఖర రెడ్డి గారి తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఎప్పుడు విమర్శిస్తారో వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చి నీ ప్రచారానికి జగన్మోహన్ రెడ్డిని, ఆయన ఇమేజ్ ను మసకబారే దానికోసం ప్రయత్నాలు చేస్తున్నారు తప్పితే, నువ్వు ఒక కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ గా నువ్వు చేసేటువంటి ఏ కార్యక్రమాలైనా వీళ్ళ దగ్గర నుంచి నీకు సపోర్ట్ వచ్చిందా? ఈ రోజు షర్మిలమ్మ గారు ఈ రోజు ఆలోచన చేయాలా. కాబట్టి తప్పుడు ప్రచారాలను, తప్పుడు మాటలను మానుకోవాలని చెప్పి ఈ సందర్భంగా షర్మిలమ్మ గారికి చెప్తున్నా. ముఖ్యంగా ఆమె చేసేటువంటి అభియోగాలు ఏ చెల్లెలకు కూడా ఇటువంటి అన్న దొరకకూడదు అని చెప్పి మాట్లాడడం జరిగింది. నేను అడుగుతున్నాను షర్మిలమ్మ గారిని, అమ్మా ఏం తక్కువ చేశాడమ్మా మీ అన్న నీకు? నువ్వేదో మాట్లాడితే విల్లు మా తండ్రి రాసినటువంటి విల్లు అని చెప్తావు. మీ తండ్రి విల్లు రాస్తే, మీ తండ్రి విల్లు ఆయన సంపాదించినటువంటి ఆస్తుల మీద ఉంటుంది తప్పితే, మీ సోదరుడు సంపాదించినటువంటి ఆస్తుల మీద విల్లు రాసేటువంటి అవకాశం ఎక్కడికైనా తండ్రికి ఉంటుందా? ఒకసారి ఆలోచన చేసి చెప్పాలా. ఎందుకంటే మేమందరం కూడా ఈ సమాజంలో బతుకుతున్నాం. మాకు అక్క చెల్లెళ్ళు ఉండారు, మాకు కూడా కుటుంబాలు ఉన్నాయి, మాకు కూడా అంత ఇంత చట్టాలు తెలుసు. రాజశేఖర రెడ్డి గారి ద్వారా ఏదైనా ఆస్తి సంపాదించుంటే ఆ ఆస్తిలో నీకు రావాల్సినటువంటి వాటా వచ్చిందా లేదా అనేటువంటి విషయం ఈ రోజు నువ్వు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం. నీకు 1995లో నీకు వివాహం అయింది. ఆ రోజు నుంచి 30 సంవత్సరాల క్రితం నీకు పెళ్లి అయిపోయినా, రాజశేఖర రెడ్డి గారి కుటుంబంతో నీకు కట్ అయినా కూడా, నీకు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు రాసినటువంటి ఆస్తులు, ఆయన విల్లు అంతా ఒకసారి నీకు మళ్ళా ఒకసారి చెప్తున్నాను, హైదరాబాద్ బంజారా హిల్స్ లో రోడ్ నెంబర్ 2 లో ఇంటిని రాజశేఖర రెడ్డి గారు నీకు ఇచ్చారా లేదా? అదే రకంగా ఇడుపలవాయిలో 51 ఎకరాల భూమి నీకు ఇచ్చారా లేదా? అదే రకంగా 15 మెగావాట్లు SRS హైడ్రో ప్రాజెక్ట్, స్మాల్ హైడ్రో ప్రాజెక్టు మీకు ఇచ్చారా లేదా? అదే రకంగా స్వస్తి పవర్ హైడ్రో ప్రాజెక్ట్ లో 22.5% షేర్లు మీకు ఇచ్చారా లేదా? విజయవాడలో యువరాజ్ థియేటర్, దాంట్లో 35% వాటా రాజశేఖర రెడ్డి గారికి ఉండేదంతా మీకు ఇచ్చారా లేదా? విజయలక్ష్మి మినరల్స్ అండ్ ట్రేడింగ్ లో 100% వాటా మీకు ఇచ్చారా లేదా? ఇంకేం చేస్తాడమ్మా రాజశేఖర రెడ్డి గారు? కొడుకును పక్కన పెట్టి, కొడుకు కంటే అత్యధికంగా ఆయనకు సంక్రమించినటువంటి ఆస్తులు గాని, ఆయన సంపాదించినటువంటి ఆస్తులు గాని అత్యధికంగా నీకే ఇచ్చారు. దానికి పాపం జగన్మోహన్ రెడ్డి ఏ రోజు కూడా అబ్జెక్ట్ చేయలే. సరి చెల్లెలకి ఇస్తే ఇవ్వనీలే, నేను నా సంపాదన నేను సంపాదించుకుంటా అని చెప్పి ఆయన పెళ్లి అయిన తర్వాత ఆయన కష్టంతో, ఆయన యుక్తితో, ఆయన మేధస్సుతో ఆయన సంపాదించినటువంటి ఆస్తి నీకు వాటా కావాలని చెప్పి కోరుకుంటున్నావు. దాంట్లో నువ్వు ఆశించినంత ఇవ్వలేదని చెప్పి ఆయన మీద ఈ రోజు పగగట్టుకొని ఎవరైతే ఈ కుటుంబానికి ప్రధాన శత్రువు చంద్రబాబు నాయుడు ఉన్నాడో ఆయనతో చేతులు కలిపి చౌకబారుగా మాట్లాడు. నీకు అర్థం కావడం లేదు తల్లి. చంద్రబాబు నాయుడు గారు నిన్ను ఈ 4 రోజులు ఉపయోగించుకున్న తర్వాత, ఒక్కసారి నీలో పస అయిపోయిన తర్వాత నిన్ను తీసుకొని డస్ట్బిన్ లో వేయడం ఖాయం. నువ్వు చాలా తప్పుడు వ్యక్తిని నమ్ముకున్నావు. ఈ రోజు ఎన్నికల్లో నువ్వు ఖర్చులు పెట్టావు, డబ్బులు ఎవరిచ్చారు? ప్రపంచానికి అంతా తెలుసు.
నువ్వు ఎన్నికల్లో ఖర్చు పెట్టినటువంటి ప్రతి పైసా నీకు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిందే. ఈ రోజు సునీతమ్మ గారు మాట్లాడితే సునీతమ్మ గారు చేసేటువంటి ప్రతి అడుగులో చంద్రబాబు నాయుడు గారి హస్తము, లోకేష్ గారి హస్తము వెనకల నుంచి వీళ్ళు నడిపించేటువంటి విధానాన్ని ప్రజలు గమనించలేదనుకుంటున్నారా మీరేమైనా? ఇప్పటికైనా దయచేసి స్పష్టి చెప్పండి. ఈ చౌకబారు రాజకీయాలకి, ఈ చౌకబారు విధానానికి దయచేసి స్పష్టి పలకాలని చెప్పి ఇద్దరు సోదరిమణులను సునీతమ్మని గాని లేకుంటే షర్మిలమ్మ గాని చేతులెత్తి జోడించి మిమ్మల్ని కోరుకుంటున్నాను. మీరు ఎంత దూరం జగన్మోహన్ రెడ్డి గారిని అప్రతిష్ట పాలు చేయాలని ప్రయత్నం చేస్తే ప్రజల దృష్టిలో మీరు అంత భయంకరంగా మీకు చెడ్డ పేరు వస్తుంది, గుర్తుపెట్టు. ఇప్పుడే అనరాని మాటలు మీ చెవులు చేరుతున్నాయో లేదో గానీ ఎక్కడ కామన్ పర్సన్స్ ఉన్నా కూడా ప్రతి ఒక్కరూ మాట్లాడుకునేటువంటి విధానం ఏంటంటే ఇటువంటి పనికి మాలినటువంటి సోదరి మాకు ఉండకూడదు, జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి పనికిరాని సోదరి లాంటి సోదరులు మాకొద్దు, సోదరి మనులు మాకొద్దు అని చెప్పి ఈ రోజు ఆంధ్ర రాష్ట్రం అంతా వెనకాల గుసగుసలాడు. అది నీ చెవుకు చేరిందో లేదో నాకు అర్థం కావడం. నువ్వు ఏ రోజు మాట్లాడినా నువ్వు పిసిసి ప్రెసిడెంట్, ప్రదేశ్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ అంటే కాంగ్రెస్ పార్టీ యొక్క గలం విప్పాల్సినటువంటి వ్యక్తివి, కాంగ్రెస్ పార్టీ యొక్క ఆశయాలను ప్రజలకు తీసుకోవాల్సినటువంటి వ్యక్తివి. కానీ నువ్వు చేస్తున్నది ఏదమ్మా, యు హావ్ బికమ్ ఏ మౌత్ పీస్ ఆఫ్ చంద్రబాబు నాయుడు అండ్ లోకేష్. ఏ రోజైతే చంద్రబాబు నాయుడు డిఫెన్సివ్ లో పడిపోతాడో, ఏ రోజైతే రాజకీయంగా చంద్రబాబు నాయుడు మాట్లాడలేని పరిస్థితి వస్తుందో ఆ రోజు నిన్ను వాడుకోవడం, నిన్నో లేకుండా ఉంటే సునీతమ్మనో వాడుకోవడం, హెడ్ లైన్స్ లో ఆంధ్రజ్యోతి లేకుండా ఉంటే ఈనాడు పేపరు, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, టీవీ5, ఈటీవీ ప్రధానంగా బురద జల్లేటువంటి కార్యక్రమం. మహాభారతంలో చదివినాం, భీష్ముని చంపాలంటే అంత గొప్ప వ్యక్తిని చంపాలంటే ఎవరి చేత కాల, దానికోసం ఆయన చంపేదానికోసము అర్జునుడు ఒక వ్యక్తిని, నేను చెప్పకూడదు ఆ పేరు, తీసుకుని వచ్చి పక్కన పెట్టుకున్నాడు. అట్లా చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ రోజు యుద్ధం చేయలేక జగన్మోహన్ రెడ్డితో మీ యొక్క బొమ్మలను పక్కన పెట్టుకొని మీరైతే ఆయన ఏమనని చెప్పి ఈ రోజు ఈ రకమైనటువంటి పరిస్థితులు వస్తున్నాయి. అది మీరు గమనిస్తున్నారో లేదో. మీరు చేసేటువంటి ఆరోపణలు ప్రధానంగా వివేకానంద రెడ్డి హత్య గురించి మీరు మాట్లాడారు. వివేకానంద రెడ్డి గారి హత్యలో ప్రధానమైనటువంటి లీడ్ గాని ప్రధానంగా ఉన్నటువంటి కథ ఏంటంటే దస్తగిరి అనేటువంటి వ్యక్తి వైఎస్ వివేకానంద రెడ్డి గారిని హత్య చేశారు. మా ప్రాంతంలో గాని మా జిల్లాలో గాని వివేకానంద రెడ్డి గారికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. ప్రజానాయకుడు ఆయన. సామాన్య మానవుడు ఎవరైనా పోయి కష్టం ఉంటే కూడా ఒక చిన్న వ్యక్తికి సైతం ఎంత చిన్న ఆఫీస్కి అయినా పోయి ఆయనకు న్యాయం జరిగేదానికి ప్రయత్నం చేసేటువంటి ప్రజానాయకుడు. ఆ నాయకుడు చనిపోవడం మా అందరికి కూడా బాధాకరం. నేను అప్పుడు తెలుగుదేశంలో ఉండి అప్పుడు ఆయనతో విభేదించినా, ఈ రోజు నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ లో పార్టీలో ఉండి జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితంగా ఉన్న వైఎస్ వివేకానంద రెడ్డి గారంటే ఒక ప్రజానాయకుడిగా మా గుండెల్లో చెరగని ముద్ర ఉంది. కానీ మీకు తెలియనటువంటి విషయము, మా ప్రాంతంలో తెలిసినటువంటి విషయము, వివేకానంద రెడ్డి గారికి కూడా ఎన్నో వీక్నెస్, ఆ వీక్నెస్ లు బయటపడకూడదు. అంత గొప్ప వ్యక్తికి ఆయన బతికిన బతుక్కు, ఆయన చేసినటువంటి సేవలకు ఆయనలో ఉన్నటువంటి వీక్నెస్ లు బయటపడితే ఆయన ఇమేజ్ మసకబారుతుంది. ఆయన ప్రజలలో ఆయన యొక్క ఇమేజ్ పలచన పడకూడదు అని చెప్పి ఎన్ని సందర్భాల్లో కూడా కాంప్రమైజ్ అయిపోయి ఇప్పుడు కూడా ఆయన విమర్శించేటువంటి పరిస్థితులు మేము చేయలే. అన్నిటికంటే ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరోజు కూడా వాళ్ళ చిన్నానంటే గుండెల్లో పెట్టుకుని మా చిన్నాన అని చెప్పి ఆ చిన్నాన ఇమేజ్ కు ఎటువంటి డ్యామేజ్ జరగకుండా కాపాడారు. రెండో వ్యక్తి అవినాష్ రెడ్డి గారు. ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టినా ఎక్కడ మాట్లాడినా ఎంత హుందాగా మాట్లాడతాడంటే సునీతక్క అంటాడు, వివేక పెద్దనాన్న అంటాడు. ఇంత గౌరవంగా వాళ్ళు మీ నాన్నకు విలువ ఇస్తే మీ నాన్న చేసేటువంటి వివేకానంద రెడ్డి గారు చేసేటువంటి వీక్నెస్ లు బయటపడకూడదని వాళ్ళకు ఉన్నటువంటి కష్టాలంతా వాళ్ళ మీద పెట్టుకొని అవమానాలు వాళ్ళు భరిస్తూ, కష్టాలు వాళ్ళు భరిస్తూ, జైళ్లకు వాళ్ళు తిరుక్కుంటూ, కోట్ల చుట్టూ వాళ్ళు తిరుక్కుంటూ మీ పేరు మసకబారకూడదని ప్రయత్నం చేస్తా ఉంటే ఏందమ్మా ఈ చౌకబారు ప్రచారం? నేను అడుగుతున్నాను సునీతమ్మకు, నువ్వంతకు నువ్వే కోరినావు సిబిఐ ఎంక్వైరీ కావాలన్నావు. సిబిఐ ఎంక్వైరీనే కదా చేసిందే. అల్టిమేట్ గా సిబిఐ ఎంక్వైరీ చేసిన తర్వాత ఛార్జ్ షీట్ వేశారు కదా. ఛార్జ్ షీట్ వేసిన తర్వాత ఈరోజు ఆ యొక్క కేసును ట్రయల్ చేసుకోవడము, త్వరగా ఆ యొక్క నిందితులు ఎవరున్నారో వాళ్ళను లీగల్ గా వాళ్ళని శిక్షించడం జరగాలి కదా. మరి ఎందుకు జాప్యం చేస్తున్నావు? ఎందుకు నువ్వు ఈ రోజు రకరకాల పిటిషన్లు వేసుకొని సుప్రీం కోర్టుకు పోయి ఈ కేసు జరగకుండా ఎందుకు నువ్వు అడ్డుకుంటున్నావు అని చెప్పి నేను సునీత గారిని అడుగుతున్నాను. ఈ రోజు ఎవరో వేసేటువంటి విచారణ అధికారి కాదు, నువ్వు ప్రత్యక్షంగా నువ్వు సుప్రీం కోర్టుకు పోయి తెచ్చుకున్న ఒక ఆర్డరు, మా తండ్రి చనిపోయేటువంటి విషయాన్ని సిబిఐ ద్వారానే ఎంక్వైరీ జరగాలని చెప్పి నువ్వు కోరిన పిమ్మట సిబిఐనే ఎంక్వైరీ చేసింది. సిబిఐ కూర్చొని ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. దాఖలు చేసిన తర్వాత నీకేం అబ్జెక్షన్స్ అమ్మా? కోర్టుకు పోతావు, నువ్వు సుప్రీం కోర్టుకు మళ్ళా పోతావు. పోయి నువ్వు అడిగే అభ్యర్థన ఏంటంటే ఇంకా లోతైన అధ్యయనం చేయాలి. తల్లి ఎంత లోతుగా అధ్యయనం చేస్తే నీ తండ్రికి అంత అపకీర్తి వస్తుందమ్మా? నీకు అర్థం కావడం లేదు. ఎంత లోతుగా అధ్యయనం చేస్తే అంత పాపం ఆ నాయకునికి, ఆ ప్రజానాయకునికి అప్రతిష్ట పాలు చేస్తావు నువ్వు. నీకు అర్థం అవుతుందో లేదో ఒకసారి గుర్తుపెట్టుకో. ఈ రోజు
ప్రధానంగా ఈ యొక్క కేసు సంబంధించి ఫస్ట్ టెస్ట్ మనీ ఏదన్నా ఉందంటే ఆ యొక్క వివేకానంద రెడ్డి హత్యలో పాల్పంచుకున్నటువంటి దస్తగిరి ఇచ్చినటువంటి వాంగ్మూలం. ఈ దస్తగిరి ఇచ్చినటువంటి వాంగ్మూలం దయచేసి అందరికీ నేను సర్క్యులేట్ చేస్తాం. ఇది పబ్లిక్ డొమైన్ లో కూడా ఉంది. దస్తగిరి ఏమని ఇచ్చాడమ్మా? ఎక్కడన్నా అవినాష్ రెడ్డి చెప్పాడని ఎక్కడన్నా ఉందా? క్లియర్ గా దీంట్లో ఎర్రగంగిరెడ్డి అనేటువంటి వ్యక్తి ఎవరైతే 24 గంటలు వివేకానంద రెడ్డి గారికి నీడగా ఉన్నారో ఆ వ్యక్తి ఒక ల్యాండ్ డీల్, ఒక భూమికి సంబంధించినటువంటి ఒక తగాదా బెంగళూరులో సాల్వ్ చేయను పోయినామని, దాంట్లో ఏదో డబ్బులు వచ్చిందని, ఆ డబ్బులు పంపకంలో ఎర్రగంగిరెడ్డికి వివేకానంద రెడ్డికి మనస్పర్ధాలు వచ్చాయని చెప్పి ఈ స్టేట్మెంట్ దస్తగిరిచ్చినటువంటి స్టేట్మెంట్. ఇది వాస్తవం కాదా? ఎర్రగంగిరెడ్డికి మీ తండ్రి వివేకానంద రెడ్డి గారికి ఈ విషయం బయటకు వస్తే ఎవరికమ్మా ప్రతిష్ట? ఎవరో ఆస్తుల మీద పోయి ల్యాండ్ సెటిల్మెంట్, ల్యాండ్ డీల్ చేయాలని చెప్పి వివేకానంద రెడ్డి పోయినాడంటే ఎవరికి తల్లి ఆ ప్రతిష్ట? ఇది కాదా ఉండేది దీంట్లో? అది వదిలిపెడదాం. నెక్స్ట్ రెండవది, మీరు మాట్లాడేటప్పుడు ఈ దస్తగిరి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ లో యాదంతి సునీల్ యాదవ్ హిట్ ఆన్ ది జెంటిల్స్ ఏరియా ఆఫ్ వైఎస్ వివేకానంద రెడ్డి సార్ విత్ హిస్ రైట్ లెగ్ అండ్ సెడ్, మా అమ్మని అడుగుతావారా డాష్ డాష్, మా అమ్మని అడుగుతావారా అని చెప్పి ఆ సునీల్ యాదవ్ వివేకానంద రెడ్డిని తన్ని ఆయన మీద జెంటిల్స్ మీద, అంటే తెలిసిట్టది మర్మాయుల మీద కొట్టినట్టు గుడ్డలతో. దాన్ని బట్టి ఏమని అర్థమవుతుందమ్మా? ఈ విషయాలన్నీ జనం లేకపోతే ఎవరికమ్మా డ్యామేజ్ అయ్యేది? ఇది ఎవరన్నా మేమిచ్చినటువంటి స్టేట్మెంటా? నువ్వు కాపాడుకుంటున్నావే, మీ దస్తగిరి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ కదా ఇది. ఎందుకు ఆ కోణంలో మీరు ఆలోచన చేయరు? ఈ రోజు ఒక పరస్త్రీని కోరుకున్నాడు వివేకానంద రెడ్డి గారు, పరస్త్రీలతో ఆయన ఎక్కువ గడుపుతాడనేటువంటి ఒక ప్రచారం జరిగేదానికి మీరు చేసేటువంటి పనులు కదా కారణము. చనిపోయిన వ్యక్తి చనిపోయినాడు, లోతైన అధ్యయనం చేస్తే ఇవే బయటకు వచ్చేది. అన్నిటికంటే ముఖ్యంగా ఈ యొక్క విషయం జరిగేటప్పుడు అట్ దిస్ టైం గజ్జల ఉమాశంకర్ రెడ్డి అండ్ సునీల్ యాదవ్ స్టార్టెడ్ సర్చింగ్ ఫర్ సమ్ పేపర్స్. అంటే వివేకానంద రెడ్డి గారిని చంపేటువంటి సమయంలో, ఆయన మీద దాడి చేసేటువంటి సమయంలో వీళ్ళు కొన్ని పేపర్ల కోసం వెతికినారు. ఏంటి అమ్మా పేపర్లు? చెప్పు తల్లి, ఏంటి ఆ పేపర్లు? వీళ్ళు ఏ పేపర్ల కోసం వెతికినారు? ఎక్కడన్నా మీకు అవినాష్ రెడ్డి గారి కుటుంబానికి ఎక్కడన్నా ఆస్తి తగాదాలు ఉన్నాయా, గట్ట తగాదాలు ఉన్నాయా, ఇండ్ల తగాదాలు ఉన్నాయా? చెప్పు, నాకు అర్థం కావడంలా. మరి ఏంటి పేపర్లు? లోతైన అధ్యయనం చేస్తే ఇవన్నీ నువ్వు చెప్పాలా? పాపము శివుడు కదా, లోక కళ్యాణం కోసం ఆ గర్రాలంతా తెచ్చి కంఠంలో పెట్టుకుంటాడు కదా. ఆ రకంగా మీ తండ్రి యొక్క ప్రతిష్ట దెబ్బతినకూడదని, మీ కుటుంబం యొక్క పేరు ప్రతిష్టలు మసకబారకూడదని, వివేకానంద రెడ్డి గారిని ఎక్కువ లాగితే ఆయనకున్నటువంటి వీక్నెస్ అన్ని బయటపడతాయని చెప్పి అవినాష్ రెడ్డి పడేటువంటి తాపత్రయము నిజంగా జీవితంలో హ్యాట్స్ ఆఫ్ అవినాష్ రెడ్డి గారు. మీ యొక్క త్యాగానికి నిజంగా చెప్తున్నాను. అవినాష్ రెడ్డి గారు పడినటువంటి బాధలు నేను చూసా. ఈ రోజు సునీతమ్మ, నువ్వు అవినాష్ రెడ్డి గారి మీద నువ్వు అభియోగాలు చేస్తున్నావు. సునీతమ్మ, నువ్వు కూడా అవినాష్ రెడ్డి గారి మీద అభియోగాలు మోపుతున్నారు. ఒక సింపుల్ ఛాలెంజ్ మీకు ఇస్తా నేను. 12 సంవత్సరాల నుంచి అవినాష్ రెడ్డి గారు కడప జిల్లాలో ఉన్నటువంటి ప్రజలకు అందరికీ కూడా సుపరిచితుడు. 12 సంవత్సరాల నుంచి మెంబర్ ఆఫ్ పార్లమెంట్ గా ఉన్నాడు. ఎక్కడైనా ఏ పార్టీ నాయకుడైనా అవినాష్ రెడ్డి గారి క్యారెక్టర్ మీద గాని, ఆయనకి ఎక్కడైనా అక్రమ పనులు చేస్తున్నాడని గాని, లేకుంటే ఎక్కడైనా తప్పుదావలో ప్రయత్నిస్తున్నాడని గాని, ఎక్కడన్నా నేరాన్ని ఆయన పెంచుతున్నాడనేటువంటి అభియోగాన్ని ఎవరైనా ఈ జిల్లాలో చేశారా, భవిష్యత్తులో చేయబోతారా? నాకు చెప్పు. ఒక పార్లమెంట్ సభ్యుడిగా 12 సంవత్సరాలు ఉన్నటువంటి వ్యక్తి ప్రజా జీవితంలో ఉంటే ఏ ఒక్కరం కూడా ఇప్పటికీ నేను చెప్తున్నా, తెలుగుదేశం కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు, ఆయన శత్రువులు కాదు, మిత్రులు కాదు, ఎక్కడైనా అవినాష్ రెడ్డి గారి ప్రవర్తన మీద ఒక చిన్న బ్లెమిష్ ఉందా అని చెప్పి నేను అడుగుతున్నా. ఆ వ్యక్తిని ఒక మర్డర్ కేసులో పెట్టి నానా యాగి, చిన్న వయసు, తనకి భార్య ఉన్నారు, పిల్లోళ్ళు ఉన్నారు. ఏందమ్మా మీ కృత శాస్త్రాలకు అంతం ఎక్కడన్నా ఉందా? ఆయన మనిషి కాదా? ఆయన జీవితం కాదా? ఏమని మాట్లాడతారు మీరు మాట్లాడే మాట అంతా ఏదంటే, ఈ రోజు సిబిఐ చేసినటువంటి ఛార్జ్ షీట్ లో గాని, ఇంకొక చాట గాని అవినాష్ రెడ్డి గారి మీద మోపినటువంటి అభియోగం అంతా ఏంటంటే హీ హాస్ ట్యాంపర్డ్ ది ఎవిడెన్సెస్. అంటే అక్కడ సాక్ష్యాధారాలను చెడిపి వేసే ప్రయత్నం చేశాడనేది ఆయన మీద ఉన్నటువంటి అభియోగం. నంబర్ 1. నంబర్ 2 ఏంటంటే ఆయన మీద ఉన్నటువంటి అభియోగము మీరు ఏదైతే చెప్తున్నారో దాంట్లో కేసులో ఉండాడు అని చెప్తున్నావే. రెండో అభియోగం ఏంటంటే ఆయన యొక్క తప్పుడు వాదనకు ఊతం కల్పించాడు. వివేకానంద రెడ్డి హార్ట్ అటాక్ తో రక్తం వాంతులు చేసుకుని చనిపోయినటువంటి ఒక ప్రచారాన్ని ఆయన పుట్టించాడు అనేది రెండో అభియోగం. ఈ రెండు అభియోగాల మీద అతని మీద ఛార్జ్ షీట్. ఒక్కసారి ఈ రోజు ఆదినారాయణ రెడ్డి తెలుగుదేశం పార్టీలో మంత్రిగా ఉన్నాడు, తెలుగుదేశం పార్టీ తరపున ఎంపీగా పోటీ చేసినాడు. ప్రధానమైనటువంటి రైవల్ ఆల్మోస్ట్ 2015-16 నుంచి జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా పనిచేసేటువంటి వ్యక్తి ఆదినారాయణ రెడ్డి ఏం మాట్లాడారు ఒకసారి చూడండి. వివేకానంద రెడ్డి గారు గుండెపోటు వల్ల చనిపోయినాడనే వార్త మేము విజయవాడలో ఉన్నప్పుడు జరిగినది. ఆ రోజు నేను
నాతో పాటు శేఖర్ రెడ్డిని మా కజిన్ ఒక ఆయన కాంట్రాక్టర్ శివప్రకాష్ రెడ్డి వివేకానంద రెడ్డి గారి యొక్క సొంత బావమరిది హోమ్ లో జరిగినప్పుడు నేను చెప్పిన మాట సారీ చెప్పినా బాధాకరంగా ఎందుకు ఎట్లా జరిగిందంటే ఆయన ఎక్కువ సిగరెట్ తాగేవాడని స్టంట్ వేసినారని వామిటింగ్ వల్ల జరిగిందనే విషయం చెప్పిన తర్వాత వాళ్ళ కొడుకు కూడా నాతో మాట్లాడితే అదే విషయం చెప్పినాడు. ఈ రోజు అన్ని విషయాలు క్లియర్ గా ఆదినారాయణ రెడ్డి గారు స్వయంగా సునీతమ్మ వాళ్ళ మామ శివప్రకాష్ రెడ్డిని అడిగితే శివప్రకాష్ రెడ్డి మాట్లాడాడని చెప్పి ఈ రోజు స్పష్టంగా ఆదినారాయణ రెడ్డి చెప్తాడు. మరి ఆయన టెస్టిమనీ నేను ఎందుకు తీసుకోరు అని నేను అడుగుతున్నా. ఈ రోజు మీరు ప్రధానంగా చేసేటువంటి అభియోగాలన్నీ వివేకానంద రెడ్డికి అవినాష్ రెడ్డి గారికి వచ్చేటువంటి మనస్పర్ధలంతా వివేకానంద రెడ్డి కడప పార్లమెంట్ సీట్ ఆశించినాడని, ఆయనకు బదులు అవినాష్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డి ఎక్కడ టికెట్ ఇస్తాడో అనేటువంటి అభద్రతతో ఆయన అడ్డు తొలగించుకుంటే అవినాష్ రెడ్డి టికెట్ వస్తున్నటువంటి ఒక అంశాన్ని మీరు పైకి లేరుతున్నారు. నిన్న షర్మిల గారు మాట్లాడుతూ కూడా క్లియర్ గా చెప్పారు, వివేకానంద రెడ్డి గారు చనిపోయినటువంటి సమయానికి అవినాష్ రెడ్డి గారికి టికెట్ ఇచ్చేశారు, ఆయన కోసం వివేకానంద రెడ్డి గారు ప్రచారం కూడా చేశారని చెప్పి నేను చెప్పడం కాదు, షర్మిల గారు నిన్న ఇచ్చినటువంటి దాంట్లో కూడా నిన్న ఇచ్చినటువంటి ప్రెస్ మీట్ లో కూడా క్లియర్ గా చెప్పారు. ఇంకా అవినాష్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఇద్దరు ఒకటైన తర్వాత ఇంకా మీరు మాట్లాడాల్సినటువంటి అవసరం ఏముంది అంటున్నా. మీ గురించి పట్టించుకోవాల్సిన అవసరం ఏముంది? అవినాష్ రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులే సంపూర్ణంగా లభించినప్పుడు వివేకానంద రెడ్డి గురించి బాధపడాల్సినటువంటి అవసరం కానీ వివేకానంద రెడ్డి గారిని గురించి ఆలోచించాల్సినటువంటి అవసరం కూడా ఏముంది అని చెప్పి నేను ఈ సందర్భంగా అడుగుతున్నా. కాబట్టి సునీతమ్మ గారికి గాని శరణమ్మ గారికి గాని ఒకటే వినం, మీరు పదే మిమ్మల్ని వదిలిపెట్టరు. ఈ తెలుగుదేశం సైతాన్లు మిమ్మల్ని వదిలిపెట్టరు. 2029 ఎలక్షన్ల వరకు మిమ్మల్ని ఏ రకంగా వాడుకోవాలో వాళ్ళకి ఎప్పుడు అవసరమైతుందో, ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ డౌన్ ఫాల్ అవుతుందో, ఎప్పుడైతే తిరుపతి లడ్డు ప్రచారం వికటిస్తుందో, ఎప్పుడైతే టీవీ5 అధినేత బిఆర్ నాయుడు యొక్క రాసక్రీడలు పైకొస్తాయో, ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ యొక్క పార్లమెంట్ మెంబర్ మీద ఏదైనా డ్రగ్స్ ఇంకొక అభియోగం వస్తే ఇవన్నీ డిఫెండ్ చేసుకునే దానికి మీకు వేరే అస్త్రాలు లేకుండా మిమ్మల్ని పైకి తీసుకుని వచ్చేటువంటి అంశం ఇది అందరం కూడా గమనిస్తున్నాం. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, నిజంగా మీరు కోరుకుంటే చెప్పండి, మీరిద్దరూ రండి, అవినాష్ రెడ్డి గారిని కూడా పిలిపిస్తారు. ఎక్కడ 10 మంది ప్రెస్ వాళ్ళందరినీ పెట్టుకొని ఓపెన్ గా మీరు అడగాల్సినటువంటి అడగండి, ఆయన చెప్పాల్సినటువంటి చెప్తాడు, ప్రజలు నిర్ణయిస్తారు. లేదా మీరు ఏ దేవుని దగ్గరికి వచ్చి అవినాష్ రెడ్డి గారిని ప్రమాణం చేయాలనో చెప్పండి, అవినాష్ రెడ్డి గారు ఆయన కుటుంబ సభ్యులతో వచ్చి మీరు కోరినటువంటి దేవుని ఎదుట ఆయన నిష్కలషంగా ప్రమాణం చేస్తాడు. అది లేదా కోర్టు స్పీడప్ చేయండి అమ్మా, కోర్టు ప్రొసీడింగ్ స్పీడప్ చేయండి, విచారణ తొందరగా పూర్తి చేయండి, దోషులు ఎవరో బయట పెట్టండి. ఇదేంది వితండమ్మా? చంపినోళ్లకు ఎవరైతే వివేకానంద రెడ్డి చంపినాడో ఆయనకు ఆ లూద్రా అడ్వకేట్, ఎవరైతే సునీతమ్మకు సంబంధించినటువంటి కేసులన్నీ కూడా సుప్రీంకోర్టులో వేయాలంటే ఇదే సిద్ధార్థ లూద్రా, ఎవరైతే చంద్రబాబు నాయుడుకు బెయిల్ రావాలనుకుంటారో ఇదే సిద్ధార్థ లూద్రా. దీన్ని బట్టి అర్థం కావడం లేదా ప్రజలకు? చంద్రబాబు నాయుడు, సునీతమ్మ, తర్వాత షర్మిలమ్మ, తర్వాత ఈ దస్తగిరి వీళ్ళందరూ ఒకటే అనేది అర్థం కావడం లేదా ఇంతతో? ఎందుకమ్మా? దయచేసి వీళ్ళిద్దరికీ మనవి చేస్తున్నాను, మీరు ఏ రకమైనటువంటి వేదిక కావాలంటే ఆ వేదిక అవినాష్ రెడ్డి గారిని నేను తీసుకున్నాను. అవినాష్ రెడ్డి గారితో మీరు అడగండి మీ ప్రశ్నలన్నీ, ఆయనకు సరైనటువంటి సమాధానం రాష్ట్రానికంతా చేరుతుంది కదా ఆయన ఇచ్చేటువంటి సమాధానం. ఆయన అడిగేటువంటి ప్రశ్నలు మీరు చెప్పు. ఇప్పటికీ బాధపడుతున్నాడు ఆయన తండ్రి అనుభవించినటువంటి క్షోభ నిజంగా ప్రపంచంలో ఎవరికి రాకూడదు. ఆ తర్వాత షర్మిలమ్మ, నీకు చెప్తున్నా, మీ అన్న నీకు చేసేటువంటి మేలు నువ్వు మర్చిపోతున్నావు. ఏ సోదరుడు తండ్రి దగ్గర రావాల్సినటువంటి ఆస్తుల్లో ఆయన కంటే నీకే కూర్చున్నారు, ఆయన బాధపడలే. ఆయన సంపాదించినటువంటి ఆస్తుల్లో కూడా సోదరికి ఇవ్వాలని చెప్పి, ఎందుకంటే ఆయనకు ఉంది కాబట్టి సంపాదించాలి కాబట్టి 230 కోట్లు నీకు వైట్ మనీ త్రూ చెక్స్ నీకు ఇచ్చాడు. అది నీకు అన్ని సరిపోలే. తర్వాత సరస్వతి పవర్ లో కూడా నీకు షేర్స్ ఇస్తాను, కానీ ఆ షేర్స్ ఈ రోజు NCILT లో ఉన్నాయి, ఈ రోజు ఆ ఈడీ కేసులో అటాచ్మెంట్ లో ఉన్నాయి, ఈ రోజు ట్రాన్స్ఫర్ చేయడం కుదరదు. ఆ కేసులు అన్ని రకాలుగా అయిపోయిన తర్వాత నీకు ట్రాన్స్ఫర్ చేస్తామంటే అడ్డదారిని పోయి నువ్వు మీ తల్లిని పెట్టుకుని రిజిస్ట్రేషన్ చేసుకోవడం కరెక్ట్ అమ్మా షర్మిలమ్మ? నువ్వు చెప్పు. ఒకవేళ ఈడీ అటాచ్మెంట్ లో ఉన్నటువంటి ప్రాపర్టీస్ నువ్వు అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకుంటే అల్టిమేట్ గా జగన్మోహన్ రెడ్డి గారు కాదా దానికి జవాబుదారి? తను ఎట్లా అనుమతిస్తారమ్మా? నాకు అర్థం కావడంలా. ఏ చదువుకున్నోడైనా అనుమతిస్తాడా? నువ్వు చేసినటువంటి తప్పులకన్నిటికీ నువ్వు తెలంగాణలో ఒక పార్టీ పెట్టావు, ఆ పార్టీ నడిపే దానికోసము కొన్ని కోట్లు ఖర్చు పెట్టావు. రోడ్డు పెట్టమన్నాడు జగన్మోహన్ రెడ్డి, ఏమన్నా ఖర్చు పెట్టమన్నాడా నిన్ను? నువ్వు చేసే పిచ్చి శాస్త్రాలకు, నువ్వు చేసే తిక్క శాస్త్రాలకు అన్నిటికీ జగన్మోహన్ రెడ్డి బాధ్యుడా? నువ్వు ఆడ పార్టీ పెట్టినావు. మరి నీకు కన్సిస్టెన్సీ ఉంటే, నిజంగా నీకు నిజాయితీ ఉంటే ఆడ కంటెస్ట్ చేయాల్సింది. నువ్వు ఎందుకు మళ్ళీ అక్కడ కాంప్రమైజ్ అయినావు? అంటే ఎవరితో కాంప్రమైజ్ అయినావు? ఎవరి ఇంట్లో నుంచి నువ్వు
బయటకు వచ్చినావో, టైం ఇట్లా వాచ్ చూసుకొని ఇంకేది వీళ్ళతో మాట్లాడేదని బయటకు వచ్చినావో, ఆ సోనియా గాంధీ గారి దగ్గరికి పోయి ఆమె పార్టీలోనే నువ్వు మళ్ళీ పిసిసి. ఎవరికి అర్థం కావడం లేదు నీ స్వార్థము. లేదు, ఆడైపోయిన తర్వాత ఇక్కడ తీసుకొని వచ్చి పెట్టారు. ఇక్కడ తెచ్చిన దానికి కారణం ఏంది? జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత ప్రతిష్టలుండాయి, జనబలం ఉంది. ఆయన ఓట్ బ్యాంక్ స్ప్లిట్ చేయాలా? ఆయన ఓట్ బ్యాంక్ స్ప్లిట్ చేయాలంటే విష ప్రచారంతో పాటు రాజశేఖర రెడ్డి కుటుంబ సభ్యురాలని తీసుకొని వచ్చి కంటెస్ట్ చేపిస్తే గణనీయమైనటువంటి ఓటు చిరుస్తుందనేటువంటి భావంతో చంద్రబాబు నాయుడు గారి ఆడిన నాటకంలో నువ్వు ఇక్కడికి వచ్చినావు. నీకు ఫండింగ్ ఇచ్చినాడు. ఎవరికి తెలియదు ఆ మాట? నువ్వు పెట్టేటువంటి ప్రతి పైసా ఖర్చు ఎలక్షన్ లో పెట్టింది చంద్రబాబు నాయుడు గారు ఇచ్చింది కాదా? లోకేష్ గారు ఇచ్చింది కాదా? ఇవి నువ్వు ప్రజలకు చెప్పుకోవాల్సింది పోయి నిస్సిగ్గుగా నువ్వు వ్యవహరించినటువంటి తీరు ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఇటువంటి చౌకబారు ప్రకటనలు నువ్వు మానుకోకుంటే భవిష్యత్తులో నీ యొక్క ఇమేజ్ ఇంకా తీవ్రంగా గణనీయంగా పడిపోతుందని చెప్పి సందర్భంగా అంటే సునీతమ్మ గారు ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే ఆమె చెప్పినట్టు చేతుల్లో ఆమెకే పేపర్ పెన్ ఇచ్చి సిబిఐ అవతారాన్ని ఆమె చేయాలి. మీరు సిబిఐనే తప్పులు పడుతుందన్నారు. సిబిఐనే కాదు, సుప్రీంకోర్టు కూడా తప్పులు పట్టింది ఆమె. మీరు ఒకసారి స్టేట్మెంట్ చూస్తే సిబిఐతో పాటు సుప్రీంకోర్టు కూడా ఆయన తప్పులు పట్టింది. ఇప్పుడు ఎంక్వైరీ చేసేటువంటి అధికారం ఆమెకే ఇవ్వాలా, తర్వాత జడ్జిమెంట్ ఇచ్చేటువంటి అధికారం కూడా ఆమెకే ఇస్తే తప్పితే ఆమెకు సాటిస్ఫై అయ్యేటువంటి పరిస్థితి కనపడంలా. బహుశా ఆమె ఎక్స్పెక్ట్ ఏం చేస్తుందంటే ఆమె చెప్పినటువంటి వర్షన్ అందరూ ఎండార్స్ చేయాలా, ఆమె పాత్రను ఎవరు అనుమానించకూడదు, ఆ తర్వాత వేరే వాళ్ళని అందరినీ పక్కన పెట్టాలా, ఆమె ఒకరిని టార్గెట్ చేసుకుంటే వాళ్ళ శిక్ష పడాలంటే ఆలోచన స్పష్టంగా కనపడుతుంది కదా. ఇప్పుడు క్లియర్ గా దస్తగిరి స్టేట్మెంట్ లో దిస్ ఇస్ దస్తగిరి స్టేట్మెంట్. ఏదో డాక్యుమెంట్ పోయినా అంటున్నారు. ఎవరి డాక్యుమెంట్లు? ఎవరికి సంబంధం డాక్యుమెంట్లు? ఎక్కడన్నా మీకు వివేకానంద రెడ్డి గారికి, అవినాష్ రెడ్డి గారికి, జగన్మోహన్ రెడ్డి ఎక్కడన్నా ఆస్తి తగరారు ఉందా? డాక్యుమెంట్ పోయేదానికి, ఆ డాక్యుమెంట్ దొంగతనం చేసేదానికి. డాక్యుమెంట్ల కోసం ఎతికినాము, డాక్యుమెంట్ తీసుకున్నాము డాక్యుమెంట్లు అని చెప్పి దస్తగిరి రాశాడు కదా. దానికి సమాధానం ఏంది అని చెప్పి నేను అడుగుతున్నాను. రెండోది, ఆ ఉమాశంకర్ రెడ్డి సునీల్ యాదవ్ అనే అబ్బాయి కూర్చొని మా తల్లిని అడుగుతావారా నువ్వు అని చెప్పి ఏదో బూతులు తిట్టట్టు ఉంది. ఏం దీనికి కారణము? ఎన్ని కారణాలున్నాయి, ఎన్ని కోణాలున్నాయి? అవన్నీ పక్కన పెట్టి నువ్వు అడిగేదంతా మీరు చూపించే నేరం అంతా ఏంటంటే సిబిఐలో చూపించింది ట్యాంపరింగ్ ఆఫ్ ఎవిడెన్సెస్. వివేకానంద రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఆ ప్రదేశాన్ని అంతా క్లీన్ చేశారనేటువంటి ఎవరితోనూ ఒక దాడిపోయే ఒకంతో కూర్చొని స్టేట్మెంట్ తీసుకొని దాంట్లో పెట్టుకొని దానికి ఇప్పుడే చూపించాను కదా. నేను ఇప్పుడే ఆదినారాయణ రెడ్డి గారు మాట్లాడేటువంటి మాటలు క్లియర్ గా చూపించాను కదా. మీ మామ శివప్రకాష్ రెడ్డి ఎవరైతే మీ భర్త వాళ్ళ అన్నున్నాడో శివప్రకాష్ రెడ్డి స్వయంగా ఆదినారాయణ రెడ్డితో చెప్పాడంట. ఏమని? మా బావకు సిగరెట్లు ఎక్కువ తాగుతున్నాడు, ఆయనకు స్టంట్ వేశారు, ఎవరు చెప్పినా వినకుండా సిగరెట్లు ఎక్కువ తాగడం వల్ల బ్లడ్ వామిటింగ్ అయినా హార్ట్ అటాక్ అని చెప్పాడు. మీరు ప్రాపగేషన్ కదా, అది సరిపోదా నీకు సాక్ష్యము? దాంట్లో సంబంధం లేదని. ఆ తర్వాత అవినాష్ రెడ్డి గారికి టికెట్ ఆల్రెడీ వచ్చింది, టికెట్ ఆల్రెడీ అనౌన్స్ చేశాడు. ఆ విషయం ప్రజలకందరికీ తెలుసు, నీకు తెలుసు, నాకు తెలుసు. నీ నోటితో నువ్వే ఒప్పుకుంటున్నావు. ఒప్పుకునే తర్వాత వైరం అనేది ఏముంది? ఆయనకు కావాల్సినటువంటి రాజకీయ లక్ష్యం చేరిపోయినప్పుడు టికెట్ ఆయనకు జగన్మోహన్ రెడ్డి ఇచ్చినప్పుడు ఇంకా వేర్ ఇస్ ద క్వశ్చన్ ఆఫ్ ఎనిమిటీ బిట్వీన్ వివేకానంద రెడ్డి అండ్ అవినాష్ రెడ్డి? అయిపోయింది కదా, ఇష్యూ ఇస్ క్లోజ్డ్. టికెట్ కోసం ఇద్దరు ఆరాటపడుతున్నారు. ఎస్, వాస్తవమే, వివేకానంద రెడ్డి గారు కూడా ఆశించినాడు. లేకుంటే వివేకానంద రెడ్డి అన్ని దశల్లో కూడా అవినాష్ రెడ్డికి పార్లమెంట్ టికెట్ ఇవ్వకుండా అడ్డుపడినటువంటి విషయం వాస్తవమే. కానీ దాన్ని పెడచోని పెట్టి అవినాష్ రెడ్డి అయితేనే బాగుంటుంది జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకున్నారు. అయిపోయిన తర్వాత వెరీ క్వశ్చన్ ఎనిమిటీ. రెండవది, అవినాష్ రెడ్డి గారు ఒక నేరం చేశాడనేటప్పుడు దాంట్లో పోయే వాళ్ళు నువ్వు నేను చేయగలుగుతామా? ఎక్కడైనా ఒక జింక పోయి ఏదైనా వ్యక్తిని వేటాడుతుందా? సింహాలు, పులులు వేటాడుతాయి. జనంలో కూడా హత్యలు చేసేది, హత్య చరిత్ర ఉండేటువంటి వ్యక్తులే హత్యలు గాని నేరాలు గాని. దీనికి సంబంధించి ఒక ఓపెన్ ఛాలెంజ్, ఎక్కడైనా కడప జిల్లాలో, కడప పార్లమెంట్ పరిధిలో 12 సంవత్సరాలుగా ఎంపీగా ఉన్నటువంటి అవినాష్ రెడ్డి గారి పైన ఒక చిన్న ఆధారం, ఎక్కడైనా ఒక నేరస్తుని ఎన్నికేసుకుని వచ్చినాడని గాని, ఒక నేరం చేయమని చెప్పినాడు గాని, ఎక్కడైనా ఒక ఆధారం ఎవడైనా చూపించగలుగుతాడా నేను చెప్పి అడుగుతున్నా నేను. ఎంత ఘోరం ఇది, ఎంత అన్యాయం ఇది. ఆ అబ్బాయి వయసు, చిన్న వయసు అతనిది. మోస్ట్ ప్రాబ్లీ షుడ్ బి 37-38 ఇయర్స్. గడిచిన 8-9 సంవత్సరాల నుంచి ఆయన, వాళ్ళ తండ్రి, వాళ్ళ కుటుంబం పడుతున్నటువంటి నరకం ఎవరు కూడా శత్రువు కూడా లేదు. అయినా కూడా ఆ వ్యక్తి చూపిస్తున్నటువంటి ఈ కుటుంబం మీద గౌరవానికి నిజంగా నేను చెప్పి పాదాభి అంత గొప్ప వ్యక్తి మనస్ఫూర్తిగా చెప్తాడు దీన్ని. ఏ రోజన్నా నేను ఒక చౌపారు మాట మా సునీతక్క అంటాడు, మా పెద్దనాన్న అంటాడు. ఈ రోజు కూడా మాట్లాడేదానికి ఛాన్స్ లేదు. కానీ మీరు మాట్లాడకుండా ఉంటే మీ త్రయము, మీ చంద్రబాబు నాయుడు గారు, మీరంతా కలిసి ఎన్ని రోజులు మాట్లాడతారు ఇట్లా?
ఏం అవసరం ఉంది మాకు వివేకానంద రెడ్డి గారిని సంపాదించినటువంటి అవసరము? జగన్మోహన్ రెడ్డి గారే కదా వివేకానంద రెడ్డి గారికి ఎమ్మెల్సీగా టికెట్ ఇచ్చింది. ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చిన తర్వాత ఆయనకు అయ్యే ప్రతి పైసా ఖర్చు జగన్మోహన్ రెడ్డి గారే కదా పెట్టుకునింది. డెఫినెట్లీ పార్లమెంట్ కు వచ్చినప్పుడు వివేకానంద రెడ్డి గారి మాటలు ఆయన పెడచవని పెట్టుకుని అవినాష్ రెడ్డి గారిని ప్రిఫర్ చేస్తాడు. అంతేగాని చిన్నాని మీద ఆయనకి ఏం కోపం లేదే. ఒకవేళ చిన్నాని మీద కోపం ఉంటే ఎమ్మెల్సీగా ఆయనకి ఎందుకు టికెట్ ఇస్తాడు? ఎందుకు ప్రతి పైసా ఆయన్నే కూర్చొని ఖర్చు పెడతాడు? ఇవన్నీ అర్థం చేసుకోకుండా చంద్రబాబు నాయుడు గారి చేతిలో, లోకేష్ గారి చేతిలో పావులుగా మారి మీరు చేసేటువంటి నీచ రాజకీయ చర్యలకు మీరు మానుకోకుంటే ప్రజల హృదయాల్లో మీరు చాలా చాలా చెడ్డవారైతారు.